ఇప్పుడు మన రేపల్లి ఎమ్మెల్యే గారు అనగాని సత్యప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తమ్ముళ్ళు డయాస్ వీక్గా ఉంది, దయచేసి మీరందరూ దిక్కపోతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి సహకరించండి. అందరు కలిసిన వాళ్ళు కింద దిగవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు బాపట్ల పార్లమెంట్లో రా కదిలిన పిలుపుకి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా కార్యకర్త సోదరి సోదరులందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మన అధినాయకులు మనందరి దైవ స్వరూపులు నారా చంద్రబాబు నాయుడు గారి స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి అత్యంత మహోదయులకి, విచ్చేసిన నాయకులకి, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ కూడా ఈరోజు ఈ మీటింగ్ పెట్టి రాబోయే 54 రోజుల్లో మనందరి భవిష్యత్తు మనం కాపాడుకోవాలని చెప్పడం కోసమే ఈ మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి. మనందరం కూడా ఒక సైనికుడిగా కాదు, ఒక సేనాధిపతిగా ఉండి మన బాధ్యత తీసుకుని రాబోయే రోజుల్లో ఈ యొక్క ముఖ్యమంత్రి సైకోతనానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, నేను చూస్తా ఉన్నప్పుడు వస్తూ ఉంటే రోడ్ల మీద సిద్ధం అని కనపడతా ఉన్నాయి. సిద్ధాంతం లేనటువంటి పార్టీ వాళ్ళది సిద్ధం అని దేనికి రాస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. సిద్ధాంతం అంటే నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అని చెప్పేసి ఒక సిద్ధాంతంతో ముందుకు వచ్చేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి వైసీపీ పార్టీ అబద్ధాల పునాదుల మీద కుళ్ళు, కుతంత్రం, మోసం, హత్య అలా మానభంగాలతో కూరిపోయేటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అన్ని అబద్ధాలే. పొద్దున లేస్తే ముఖ్యమంత్రి నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అంటాడు. మనందరికీ తెలుసు, ఇదే బాపట్ల పార్లమెంట్ లో మా నియోజకవర్గంలో ఒక బీసీ కుర్రవాడు అమర్నాథ్ గౌడ్ అని 14 సంవత్సరాలు వారు అక్కడ ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే అతనికి మీద పెట్రోల్ పోసి కాల్ చేసి దాన్ని మళ్ళా ఆత్మహత్య చిత్రీకరించబోయారు. మనందరం కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా పోరాటం చేస్తే నిజ నిర్ధారణ జరిగింది. ఒక సుధాకర్ని హత్య చేశారు, డాక్టర్ సుధాకర్ని, ఒక దళితుడిని. అలాగే అనంతబాబు ఒక డ్రైవర్ దళితుడిని హోమ్ డెలివరీ చేశాడు శవాన్ని. మరి ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా చూసుకోవాలా. आप लोग सब समझना है, कभी आपको उनको इज्जत करे बोलते सिर्फ चंद्रबाबू नायडू साहब। 30 साल पहले हज भवन नहीं था, तब का मुख्यमंत्री जब चंद्रबाबू साहब थे हज भवन बनाए। आपको पाक महीना रमजान में रमजान का तोहफा दिए, दुल्हन स्कीम दिए। वैसे ही इमाम मौजूम को जो मान्यता वेतन है वो भी हमारे चंद्रबाबू नायडू साहब दिए। मैं बोल रहा हूं, आने वाले दिनों में चंद्रबाबू नायडू साहब को और पवन कल्याण साहब को आप पूरा मदद दीजिए। अल्हम्दुलिल्लाह अपने आने वाले पीरों को सबको जबरदस्त जिंदगी रहेगा बोल के मैं बोलना चाह रहा हूं। అలాగే ముఖ్యంగా మిత్రులారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ సగం సభ్యులు మా తమ్ముడు ఏలూరు సాంబశివరావు గారు ఒక రైతు బిడ్డగా ఇక్కడ జన్మించి స్వయం కృషితో గట్టిగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఆయనకు వచ్చిన ఆలోచనతో బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలోకి వచ్చి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. అద్భుతంగా 14-19 ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. ఈ రోజున అతని కంపెనీల పైన ఆయన మీద కేసులు ఎన్ని పెడతా ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు తమ్ముళ్ళు, ఎంత బాధాకరమైన విషయం. అలాగే పక్కన అద్దంకి ఉంది, మా శాసనసభ్యుడు ఉన్నాడు బుజ్జి గారు, వారిని పార్టీ మారాలని చెప్పి ఒత్తిడి తెచ్చి ఆయన మైన మీద దాదాపుగా 300 కోట్ల రూపాయల ఫైన్ పెట్టి భయపెడతా ఉన్నారు. తమ్ముడు భయపడతామా మనం అడుగుతా ఉన్నాను. మొన్ననే మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవరన్నా మనల్ని భయపెడితే ఆ కుర్తీ మడత పెట్టి, ఏం చెప్పారు, ఆ కుర్తీ మడత పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్పండి, 175
నియోజకవర్గాలు గెలుస్తానని చెప్పినాడు. 75 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మార్చాడు, వాళ్ళ జీవితాలను మడత పెట్టాడు. ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఆయన జీవితం మడతపడే రోజు వస్తా ఉంది. ఆఖరి దింపుడు కళ్ళం అంటారు, ఆ దింపుడు కళ్ళం లాగా ఈ సీట్లు మార్పిడి చేస్తా ఉన్నారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఏదైతే 1000 కోట్లు సంపాదించిన ఇన్ఛార్జీలను ఈ రోజు మార్చి కొత్త వాళ్ళు వేసినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు, భావి తరాలకు నువ్వు చేసిన అన్యాయం ఎక్కడికి ఎవరు మర్చిపోరు. ఈ సైనికులందరూ కూడా సేనాధిపతులుగా కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో 54 రోజుల నుంచి తప్పకుండా పూర్తిగా శ్రమించి అందరూ కూడా కష్టపడి ఒకటే లక్ష్యం, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఒకటే లక్ష్యం. ఏదైతే ఒక మెచ్యూరిటీ లీడర్గా ఒక మానవ స్పర్శంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారో, వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సమిష్టి కార్యాచరణతో ఈ రాష్ట్రంలో ఈ దుష్టుడిని తరిమి కొట్టి ఒక సుపరిపాలన ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఆశీర్వాదం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు